Hello and welcome. In this present lecture, I will explain pyrometers and disappearing filament optical pyrometer. So let's see what is in the present lecture. So జనరల్గా టెంపరేచర్ను మెజర్ చేయడం కోసం మనం థర్మోమీటర్స్ యూజ్ చేస్తాం. అయితే ఇక్కడ హై టెంపరేచర్స్ ఫర్ ఎగ్జాంపుల్ 6000 డిగ్రీ సెల్సియస్ లేదంటే 5000 డిగ్రీ సెల్సియస్ ఇలాంటి హై టెంపరేచర్స్ మెజర్ చేయాలంటే మనకు ఆర్డినరీ థర్మోమీటర్స్ని యూజ్ చేయలేం. ఎందుకంటే దట్ టెంపరేచర్స్ ది మెర్క్యూరీ యూస్డ్ విచ్ ఈజ్ యూస్డ్ ఇన్ థర్మోమీటర్స్ విల్ బి ఎవాపరేటెడ్. అంటే ఇక్కడ థర్మోమీటర్స్లో యూజ్ చేసే మెర్క్యూరీ అనేది హై టెంపరేచర్స్ దగ్గర ఎవాపరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనం అటువంటి థర్మోమీటర్స్ని ఆ టెంపరేచర్స్ని మెజర్ చేయడం కోసం ఉపయోగించడం. సో అందుకోసం అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మన ఈ హాట్ బాడీ ఏదైతే ఉందో దేని యొక్క టెంపరేచర్ మెజర్ చేయాలనుకుంటున్నామో ఆ ఆబ్జెక్ట్ అనేది మనం యాక్సెస్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ సన్ యొక్క టెంపరేచర్ మెజర్ చేయాలంటే మనం సన్ని టచ్ చేయలేం, సన్ అని మనం యాక్సెస్ చేయలేం. సో అటువంటి ఆబ్జెక్ట్స్ యొక్క టెంపరేచర్ మెజర్ చేయాలంటే మనం యూజ్ చేసేది పైరోమీటర్స్. ఓకే, పైరోమీటర్ ఇట్ ఈస్ ద ఇన్స్ట్రుమెంట్ used for measuring high temperatures. Okay, అయితే the pyrometers based on the principles of radiation యూజ్ చేసుకొని పనిచేసే pyrometers ని రేడియేషన్ pyrometers అంటారు. ఇందులో 2 types pyrometers ఉన్నాయి, రేడియేషన్ pyrometers ఉన్నాయి. అందులో ఫస్ట్ ఏంటంటే టోటల్ రేడియేషన్ pyrometer. ఇది ఎలా వర్క్ చేస్తుందంటే స్టీఫెన్ లాస్ బేస్ చేసుకొని వర్క్ చేస్తుంది. అలాగే సెకండ్ వన్ ఆప్టికల్ ఆర్ స్పెక్ట్రల్ పైరోమీటర్. ఇవి ఎలా పనిచేస్తాయంటే వీట్స్ డిస్ప్లేస్మెంట్ లా ఆర్ ప్లాంక్స్ లా వీటిని బేస్ చేసుకొని ఈ పైరోమీటర్స్ వర్క్ చేస్తాయి. అయితే ఇక్కడ టోటల్ రేడియేషన్ పైరోమీటర్స్లో ఒక హాట్ బాడీ ఏదైతే ఉందో దాని నుంచి ఎమిట్ అయ్యే ఆల్ రేడియేషన్స్, అన్ని రేడియేషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 0 to ఇన్ఫినిటీ. ఒక హాట్ బాడీ ఏదైతే తీసుకున్నామో ఈ హాట్ బాడీ అనేది వైడ్ రేంజ్ ఆఫ్ వేవ్ లెంగ్త్స్లో మనకు ఎనర్జీని ఎమిట్ చేస్తుంది. సో ఈ మొత్తం రేడియేషన్ని యూజ్ చేసుకొని వర్క్ చేసే పైరోమీటర్స్ని టోటల్ రేడియేషన్ పైరోమీటర్స్ అంటారు. ఇందులో యూజ్ చేసేది స్టీఫెన్స్ లా. ఓకే, అలాగే నెక్స్ట్ ఆప్టికల్ ఆర్ స్పెక్ట్రల్ పైరోమీటర్స్లో ఇందులో ఏదో ఒక పర్టికులర్ వేవ్ లెంగ్త్ ఆ పర్టికులర్ వేవ్ లెంగ్త్ని మాత్రమే యూజ్ చేసుకొని మనం టెంపరేచర్ మెజర్ చేస్తాం. అందులో యూజ్ చేసేది వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా. ఇందులో మనం లాంబ్డా ఎం అంటే మ్యాక్సిమం ది వేవ్ లెంగ్త్ అట్ విచ్ మ్యాక్సిమం ఎనర్జీ ఈస్ ఎమిటింగ్. ఓకే, దాన్ని యూజ్ చేసుకొని టెంపరేచర్ మెజర్ చేస్తాం. అలాగే ఇక్కడ ప్లాంక్స్ లా. ఓకే, సో వీటిని యూజ్ చేసుకొని పనిచేసేవి ఆప్టికల్ ఆర్ స్పెక్ట్రల్ పైరోమీటర్స్. ఇది ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టు ఈ పైరోమీటర్ అడ్వాంటేజ్ ఏంటంటే దే క్యాన్ మెజర్ హై టెంపరేచర్స్ ఈవెన్ వితౌట్ యాక్సెసింగ్ ద హాట్ బాడీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సన్ యొక్క టెంపరేచర్ మెజర్ చేయాలి, సన్ మనం టచ్ చేయలేము, యాక్సెస్ చేయలేము. అటువంటి హై టెంపరేచర్స్ కూడా మనం మెజర్ చేయొచ్చు. అలాగే దెర్ ఈజ్ నో నీడ్ టు పుట్ ఇన్ కాంటాక్ట్. మనం ఫర్ ఎగ్జాంపుల్ థర్మోమీటర్ యూజ్ చేయాలంటే ఆ థర్మోమీటర్ని హాట్ బాడీ ఏదైతే మెజర్ చేయాలనుకుంటున్నామో దాన్ని టచ్ చేయాల్సి వస్తుంది. అలాగే ఈ థర్మోమీటర్ యొక్క టెంపరేచర్ అలాగే హాట్ బాడీ యొక్క టెంపరేచర్ రెండు ఈక్వల్ అవ్వాలి. అంటే ఇక్కడ థర్మోమీటర్ యొక్క టెంపరేచర్ కూడా హాట్ బాడీ టెంపరేచర్కి రీచ్ అవ్వాలి, అప్పుడే మనం మెజర్ చేయగలం. ఓకే, సో దెర్ ఈజ్ నో నీడ్ టు, ఇక్కడ పైరోమీటర్ అడ్వాంటేజ్ ఏంటంటే దెర్ ఈజ్ నో నీడ్ టు పుట్ ఇన్ కాంటాక్ట్ విత్ ద హాట్ బాడీ. అలాగే రైజ్ టు ద టెంపరేచర్ ఆఫ్ ద బాడీ. ఓకే, పైరోమీటర్ యొక్క టెంపరేచర్ హాట్ బాడీ యొక్క టెంపరేచర్కు మనం ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం లేదు, పెంచాల్సిన అవసరం లేదు. అలాగే ఇక్కడ పైరోమీటర్ని హాట్ బాడీకి టచ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అలాగే రేడియేషన్ లాస్ ఆర్ వ్యాలిడ్ అట్ ఆల్ టెంపరేచర్స్. ఓకే, థియరటికల్గా మనం 0 to ఇన్ఫినిటీ అన్ని టెంపరేచర్స్ని ఇక్కడ
ఈ రేడియేషన్ లాస్ అనేది సాటిస్ఫై అవుతాయి కాబట్టి మనం ఎటువంటి టెంపరేచర్ అయినా ఈ పైరోమీటర్ యూజ్ చేస్తూ మెజర్ చేయొచ్చు. అయితే ఇక్కడ డిసడ్వాంటేజెస్ ఏంటంటే వీ కెనాట్ మెజర్ టెంపరేచర్స్ బిలో 6000 డిగ్రీ సెల్సియస్. ఇక్కడ ఈ పైరోమీటర్ యూజ్ చేస్తూ 6000 డిగ్రీ సెల్సియస్కి బిలో మనం యాక్యురేట్గా మెజర్ చేయలేం. ఓకే, అలాగే టెంపరేచర్స్ మెజర్డ్ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ ద యాక్చువల్ టెంపరేచర్. ఓకే, యాక్చువల్గా టెంపరేచర్ ఏదైతే ఉందో దానికంటే తక్కువగానే మనం మెజర్ చేస్తే పైరోమీటర్ యూజ్ చేస్తూ టెంపరేచర్ మెజర్ చేస్తే వచ్చే టెంపరేచర్ అనేది యాక్చువల్ టెంపరేచర్ కంటే తక్కువగా ఉంటుంది. సో దీస్ ఆర్ టూ డిసడ్వాంటేజెస్. అయితే మనం నెక్స్ట్ ఇందులో డిసపియరింగ్ ఆప్టికల్ పైరోమీటర్ అనేది ఏ విధంగా పనిచేస్తుందో ఒకసారి చూద్దాం. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. ఓకే, సో ఇది ఏంటో ఒకసారి చూద్దాం. అయితే ఫస్ట్ థింగ్, ఈ మోర్స్ అనే సైంటిస్ట్ మన ఈ ఫిలమెంట్ ఆప్టికల్ పైరోమీటర్, డిసపియరింగ్ ఫిలమెంట్ ఆప్టికల్ పైరోమీటర్ని డివైస్ చేశారు, అంటే తయారు చేశారు. సో దాని తర్వాత దీన్ని ఈ మోర్స్ పైరోమీటర్ అంటారు. దీన్ని హాల్బార్న్ అలాగే కర్ల్బామ్ అనే ఇద్దరు సైంటిస్టులు. ఓకే, సో వీళ్ళు ఇంప్రూవ్ చేసిన తర్వాత వచ్చే పైరోమీటర్ని మనం డిసపియరింగ్ ఫిలమెంట్ ఆప్టికల్ పైరోమీటర్ అంటారు. ఓకే, సో డిసపియరింగ్ ఫిలమెంట్ ఆప్టికల్ పైరోమీటర్ని ఇనీషియల్గా మోర్స్ అనే సైంటిస్ట్ డివైస్ చేశారు. సో దాన్ని ఇంప్రూవ్ చేసింది మాత్రం హాల్బార్న్ అలాగే కర్ల్బామ్. ఓకే, సో ఇక్కడ వీళ్ళు ఇంప్రూవ్ చేసిన ఈ ఆప్టికల్ పైరోమీటర్లో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ టెలిస్కోప్. ఒక టెలిస్కోప్ ఉంటుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, డయాగ్రామ్లో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆబ్జెక్టివ్ లెన్స్ ఉంది, ఇక్కడ ఐపీస్ ఉంది. సో దిస్ ఈజ్ సింప్లీ ఏ టెలిస్కోప్. అయితే ఇన్ విచ్ ది క్రాస్ లైన్స్ ఆర్ రీప్లేస్డ్ బై అన్ ఎలక్ట్రిక్ ల్యాంప్. సో టెలిస్కోప్ అంటే ఇక్కడ మనకి క్రాస్ లైన్స్ ఉంటాయి, ప్లస్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు ప్లస్ అనే క్రాస్ లైన్స్ ఉంటాయి కదా, ప్లస్ షేప్లో. సో దాని ప్లేస్లో మనం ఇక్కడ ఒక ఎలక్ట్రిక్ ల్యాంప్ను ప్లేస్ చేయడం జరిగింది. సో ఎలక్ట్రిక్ ల్యాంప్ని ప్లేస్ చేసాం. సో ఎలక్ట్రిక్ ల్యాంప్ అంటే దానిలో ఫిలమెంట్ ఉంటుంది, ఎఫ్. సో దేర్ ఈజ్ ఎ ఫిలమెంట్ ఎఫ్. అయితే ఇక్కడ ఈ ఫిలమెంట్ యొక్క టెంపరేచర్ని, ది టెంపరేచర్ ఆఫ్ ద ఫిలమెంట్ ఎఫ్ కెన్ బి చేంజ్డ్ బై అడ్జస్టింగ్ ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఇట్. ఈ ఫిలమెంట్ యొక్క టెంపరేచర్ని మనం దాని నుంచి ఫ్లో చేసే కరెంట్ని చేంజ్ చేయడం ద్వారా, ఈ సర్క్యూట్ అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఈ సర్క్యూట్ ఉంది కదా, ఈ సర్క్యూట్ని యూజ్ చేస్తూ మనం ఫిలమెంట్ నుంచి ఫ్లో అయ్యే కరెంట్ని కంట్రోల్ చేయొచ్చు. సో కరెంట్ ఎక్కువ పంపించారనుకోండి, అప్పుడు ఫిలమెంట్ యొక్క టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. తక్కువ కరెంట్ పంపిస్తే ఫిలమెంట్ యొక్క టెంపరేచర్ తక్కువ ఉంటుంది. సో ఈ విధంగా మనం ఫిలమెంట్ యొక్క టెంపరేచర్ని ఈ సర్క్యూట్ని బేస్ చేసుకొని యూజ్ చేసుకొని చేంజ్ చేయొచ్చు, అడ్జస్ట్ చేయొచ్చు. సో అలాగే ఈ సర్క్యూట్లో ఫ్లో అవుతున్న కరెంట్ని మెజర్ చేయడం కోసం ఇక్కడ అమ్మీటర్ని యూజ్ చేస్తాం. ఓకే, అలాగే ఇక్కడ డయాఫ్రామ్స్ D1 D2 ఉన్నాయి. వీటి యొక్క యూజ్ ఏంటంటే మనకు ఈ హాట్ బాడీ నుండి వస్తున్న రేడియేషన్ యొక్క కోన్ ఆఫ్ రేడియేషన్. ఓకే, సో ఈ కోన్ ఆఫ్ రేడియేషన్ని లిమిట్ చేయడం కోసం, అంటే దాని యొక్క కోన్ ఆఫ్ రేడియేషన్ని సన్నంగా చేయడం కానీ, థిన్గా చేయడం కోసం కానీ, థిక్గా చేయడం కానీ, అంటే అడ్జస్ట్ చేయడం కోసం, ఈ కోడ్ని అడ్జస్ట్ చేయడం కోసం మన ఈ డయాఫ్రామ్స్ D1 D2ని యూజ్ చేస్తాం. ఓకే, diaphragms D1 and D2 are used to limit the cone of radiation entering the telescope. Okay, so అలాగే ఇక్కడ ఒక రెడ్ గ్లాస్ ఫిల్టర్ రెడ్ గ్లాస్ ఫిల్టర్ని యూజ్ చేస్తున్నాం. బిఫోర్ ద ఐపీస్ ముందు ఒక రెడ్ గ్లాస్ ఫిల్టర్ని యూజ్ చేస్తున్నాం. సో రెడ్ లైట్ ఏదైతే వస్తుందో, ఎమిట్ అవుతుందో, దాన్ని ఫిల్టర్ మన ఐ డ్యామేజ్ అవ్వకుండా మనం ఈ ఫిల్టర్ని యూజ్ చేస్తూ కంట్రోల్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ద కన్స్ట్రక్షన్.
this is the construction of the disappearing filament optical pyrometer. ఓకే, సో నెక్స్ట్ ఇది ఎలా వర్క్ చేస్తుందో ఒకసారి చూద్దాం. అయితే ఇక్కడ ఇనీషియల్గా ఈ ఆప్టికల్ ఆబ్జెక్ట్ ఉంది కదా, ఈ ఆబ్జెక్ట్ని మన హాట్ బాడీ వైపుగా ప్లేస్ చేయాలి. డైరెక్ట్ ద ఆబ్జెక్టివ్ టువార్డ్స్ ద హాట్ బాడీ, అంటే హాట్ బాడీ వైపుగా మన ఆబ్జెక్టివ్ని ప్లేస్ చేయాలి, అటువైపుగా చూపించాలి. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఫోకస్ ద ఇమేజ్ ఆఫ్ హాట్ బాడీ ఆన్ ద ఫిలమెంట్. ఇక్కడ ఈ టెలిస్కోప్ యొక్క ఈ ఆబ్జెక్టివ్ లెన్స్కి అలాగే ఐపీస్కి మధ్యలో ఈ డిస్టెన్స్ని మనం ఇక్కడ పినియాన్ దీన్ని యూజ్ చేస్తూ కంట్రోల్ చేయొచ్చు, చేంజ్ చేయొచ్చు. సో మనం ఈ విధంగా ఈ డిస్టెన్స్ని చేంజ్ చేయడం ద్వారా ఈ ఆబ్జెక్ట్ హాట్ బాడీ ఏదైతే ఉందో దీని యొక్క ఇమేజ్ని మనం చేంజ్ చేయొచ్చు. అంటే ఇమేజ్ అనేది ఎక్కడ పడాలి, ఇమేజ్ అనేది ఎక్కడ ఇన్సిడెంట్ అవ్వాలి, దాన్ని చేంజ్ చేయొచ్చు. అయితే ఇక్కడ మన టాస్క్ ఏంటంటే ఈ హాట్ బాడీ నుండి వస్తున్న ఈ హాట్ బాడీ యొక్క ఇమేజ్ని ఈ ఫిలమెంట్ పైన ఫోకస్ చేయాలా, ఈ డిస్టెన్స్ని చేంజ్ చేయాలి. ఆబ్జెక్టివ్కి అలాగే ఐపీస్కి మధ్యలో ఉండే డిస్టెన్స్ని ఏ విధంగా ఉండేలా చేంజ్ చేయాలి, ఈ హాట్ బాడీ యొక్క ఇమేజ్ అనేది ఈ ఫిలమెంట్ పై పడేలా చేంజ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఫిలమెంట్ ఎఫ్ ఉంది కదా, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ నుంచి రేడియేషన్ వస్తుంది, బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్న రేడియేషన్ అనేది ఫిలమెంట్ ఎఫ్తో సూపర్ ఇంపోజ్ అవుతాయి. అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ బాడీ నుంచి వస్తున్న రేడియేషన్ ఈ విధంగా ఉంది. ఓకే, ఈ విధంగా ఉంది. సో ఇప్పుడు ఫిలమెంట్ పైన ఈ ఆబ్జెక్ట్ యొక్క ఫిలమెంట్ పైన హాట్ బాడీ యొక్క ఇమేజ్ని పడేలా ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన ఐపీస్ నుండి అబ్జర్వ్ చేసినప్పుడు ఫిలమెంట్ అనేది ఇలా కనిపిస్తుంది. ఓకే, ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫిలమెంట్ నుంచి ఎలక్ట్రిక్ కరెంట్ని ఫ్లో చేస్తాను. సో ఈ ఫిలమెంట్ నుంచి కరెంట్ ఫ్లో అయినప్పుడు ఏమవుతుంది, ఫిలమెంట్ వేడెక్కడం జరుగుతుంది. సో ఫిలమెంట్ వేడెక్కితే ఒక పర్టికులర్ కరెంట్ దగ్గర ఏమవుతుందంటే ఈ ఫిలమెంట్ నుండి వస్తున్న లైట్ అనేది ఈ బ్యాక్గ్రౌండ్ లైట్తో ఏమవుతుందంటే రెండు ఈక్వల్ అవుతాయి. ఓకే, అది ఎలా అంటే ఒకసారి చూద్దాం. ఏంటమ్మా బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ ఈ విధంగా ఉంది. ఇనీషియల్గా ఫిలమెంట్ నుంచి ఏ కరెంట్ ఫ్లో అవ్వనప్పుడు మనకి ఫిలమెంట్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది బిఫోర్ కరెంట్. ఈ కరెంట్ పంపించిన తర్వాత ఏమవుతుందంటే ఒక పర్టికులర్ కరెంట్ దగ్గర ఈ ఫిలమెంట్ యొక్క కలరు అలాగే బ్యాక్గ్రౌండ్ యొక్క కలర్, ఓకే, ఇంటెన్సిటీ, బ్రైట్నెస్ రెండు ఈక్వల్ అవుతాయి. సో అప్పుడు ఏమవుతుంది, ఫిలమెంట్ అనేది కనిపిస్తుందా, బ్యాక్గ్రౌండ్ రేడియేషన్లో ఫిలమెంట్ కనిపిస్తుందా, కనిపించదు. సో కనిపించినప్పుడు ఆఫ్టర్ ఫ్లోయింగ్ కరెంట్ at a particular current. Okay, so appudu filament అనేది డిసిపేట్ అవుతుంది. ఓకే, ది కరెంట్ ఇన్ ద ఫిలమెంట్ ఈస్ నోటెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ammeter. ఓకే, filament F is heated till the filament just disappear against the background radiation. Background radiation లో ఫిలమెంట్ డిసిపేర్ అయినంత వరకు మనం ఫిలమెంట్ని వేట్ చేస్తాం, కరెంట్ని ఫ్లో చేస్తాం. సో అప్పుడు పర్టికులర్ కరెంట్ని నోట్ చేస్తాం. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ అమ్మీటర్ని యూజ్ చేస్తూ ఆ కరెంట్ని నోట్ చేస్తాం. ఓకే, సో సిన్స్ ద ఫిలమెంట్ అండ్ ఇమేజ్ ఆర్ ఈక్వల్లీ బ్రైట్
దే మస్ట్ బి ఎమిటింగ్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ పర్ యూనిట్ ఏరియా పర్ సెకండ్. ఓకే, సో ఇక్కడ ఫిలమెంట్ అలాగే బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ రెండు ఒకే బ్రైట్నెస్తో ఉన్నాయి కాబట్టి దాని అర్థం ఏంటి, ఆ రెండు ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని పర్ యూనిట్ ఏరియా నుంచి ఎమిట్ చేస్తున్నాయి అని అర్థం. సో హెన్స్ దే మస్ట్ బి అట్ సేమ్ టెంపరేచర్. ఓకే, హాట్ బాడీ యొక్క టెంపరేచర్ అలాగే ఈ ఫిలమెంట్ యొక్క టెంపరేచర్ రెండు ఈక్వల్ అయినప్పుడు మాత్రమే ఆ రెండు ఆబ్జెక్ట్స్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని ఎమిట్ చేస్తాయి పర్ యూనిట్ ఏరియా. అప్పుడే ఆ రెండు యొక్క బ్రైట్నెస్ ఒకేలా ఉంటుంది. అప్పుడే ఫిలమెంట్ అనేది బ్యాక్గ్రౌండ్ రేడియేషన్లో డిసిపేర్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనం ఇక్కడ ఏం చేసామమ్మా, కరెంట్ని చేంజ్ చేయడం ద్వారా కరెంట్ వల్ల ఫిలమెంట్ అనేది ఒక పర్టికులర్ టెంపరేచర్కి రీచ్ అవుతుంది. ఓకే, ఆ టెంపరేచర్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, టెంపరేచర్ ఆఫ్ హాట్ బాడీ. ఓకే, కరెంట్ ఇంక్రీజ్ చేయడం ద్వారా, కరెంట్ని ఫ్లో చేయడం ద్వారా ఒక పర్టికులర్ టైంకి ఫిలమెంట్ యొక్క టెంపరేచర్ అలాగే హాట్ బాడీ యొక్క టెంపరేచర్ ఈ రెండు ఈక్వల్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది, ఫిలమెంట్ డిసిపియర్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనకు ఒక రిలేషన్ వచ్చింది. ఏంటిది, కరెంట్కి అలాగే టెంపరేచర్ ఆఫ్ ద ఫిలమెంట్ రెండింటిని మనం లింక్ చేయొచ్చు. అది ఏ విధంగా అంటే, ది టెంపరేచర్ ఆఫ్ ద ఫిలమెంట్ T can be calculated by this equation. I is equal to A plus BT plus CT square. ఓకే, సో ఇక్కడ కరెంట్కి అలాగే టెంపరేచర్కి మధ్యలో రిలేషన్ వచ్చింది. ఓకే, సో మన కరెంట్ వాల్యూ మనం అమ్మీటర్ని యూజ్ చేస్తూ మెజర్ చేయొచ్చు. అంటే దాని అర్థం ఏంటి, ఒక ఈక్వేషన్ అనేది వస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే I is the current through the filament and A, B, C are constants. These constants can be determined by calibrating the instrument against the known temperature. ఓకే, అంటే మనకు ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హాట్ బాడీ ఏదో ఒక టెంపరేచర్ ఉంది, 1000 degrees Celsius ఉన్న హాట్ బాడీ తీసుకున్నాను, అప్పుడు కరెంట్ నోట్ చేశాను. ఓకే, సో అప్పుడు ఈ ఈక్వేషన్ ఏ విధంగా వస్తుంది, A1 ప్లస్ B1 T వాల్యూ ఎంత ఇక్కడమ్మా 1000 ప్లస్ 1000 కెల్విన్ తీసుకుందాం. సో ఇక్కడ A1 ప్లస్ B1 1000 ప్లస్ C ఇంటూ 1000 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ కరెంట్ ఎంత వస్తుంది. ఓకే, ఇప్పుడు వేరే ఆబ్జెక్ట్ తీసుకుంటా, 1500 కెల్విన్ తీసుకుందాం. సో అప్పుడు ఒక ఈక్వేషన్ వస్తుంది, A2 ప్లస్ B2 ఇక్కడ ఏబిసిలు కాన్స్టెంట్స్ కదా, ఏమొస్తుందమ్మా, ఏ ప్లస్ బి ఇంటూ 1000 ప్లస్ సి ఇంటూ 1000 స్క్వేర్ ఈక్వల్ టు I1. ఇప్పుడు సెకండ్ బాడీ ప్లేస్ చేశాను. ఇప్పుడు ఏమొస్తుంది, ఏ ప్లస్ బి ఇంటూ 1500 ప్లస్ సి ఇంటూ 1500 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఒక పర్టికులర్ కరెంట్ I2 వస్తుంది. అలాగే ఇప్పుడు థర్డ్ ఆబ్జెక్ట్ సమ్ 1600 అనుకుందాం. ఇప్పుడు థర్డ్ ఈక్వేషన్ ఏంటి వస్తుంది, ఏ ప్లస్ బి ఇంటూ 1600 ప్లస్ సి ఇంటూ 1600 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు I3 వస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ అన్నోడ్స్ ఎన్ని ఉన్నాయి, నెక్స్ట్ ఫోర్త్ ఆబ్జెక్ట్ తీసుకుందాం. ఇప్పుడు సేమ్ ఏ ప్లస్ బి ప్లస్ 1700 ప్లస్ సి ఇంటూ 1700 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు I4. ఇక్కడ టోటల్గా 4 అన్నోడ్స్ ఉన్నాయి, అలాగే 4 ఈక్వేషన్స్ ఉన్నాయి. సో మనం ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి ఏబిసి వాల్యూస్ అనేవి వస్తాయి. అమ్మా ఇక్కడ
త్రీ అన్నోన్స్ ఇక్కడ I1 I2 I3 ని మనం మెజర్ చేస్తున్నాం. సో దీస్ ఆర్ నాట్ అన్నోన్స్, దీస్ ఆర్ నోన్ వాల్యూస్. ఓకే, సో ఇక్కడ త్రీ ఆబ్జెక్ట్స్ తీసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ టోటల్గా ఏబిసి దీస్ ఆర్ అన్నోన్స్. ఇక్కడ త్రీ అన్నోన్స్ ఉన్నాయి, త్రీ ఈక్వేషన్స్ ఉన్నాయి. సో త్రీ అన్నోన్స్, త్రీ ఈక్వేషన్స్ ఉంటే మనం ఈజీగా మన ఏబిసి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ విధంగా ఏబిసి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాము. ఓకే, సో అర్థమైంది అనుకుంటా. ఐ వాల్యూస్ని మనం అమ్మీటర్ యూజ్ చేస్తూ మెజర్ చేయొచ్చు. ఇక్కడ నోన్ బాడీస్ నోన్ టెంపరేచర్స్ ఉన్న బాడీస్ తీసుకొని మన ఈక్వేషన్ యూజ్ చేస్తూ మన త్రీ ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో త్రీ అన్నోన్స్ ఉన్నాయి, త్రీ ఈక్వేషన్స్ ఉన్నాయి. సో ఏబిసి వాల్యూస్ని సాల్వ్ చేస్తే ఏబిసి వాల్యూస్ వస్తాయి. సో ఫైనల్గా ఐ ఈక్వల్ టు ఒక ఈక్వేషన్ వస్తుంది. ఆ ఈక్వేషన్ యూజ్ చేస్తూ అన్నోన్ టెంపరేచర్స్ని మెజర్ చేయొచ్చు. ఓకే, సో మనం డిసిపేరింగ్ ఫిలమెంట్ ఆప్టికల్ పైరోమీటర్ యూజ్ చేస్తూ వీ కెన్ మెజర్ టెంపరేచర్స్ ఫ్రమ్ 600 degrees Celsius to 1500 degrees Celsius. ఓకే, ఈ మధ్యలో ఉన్న టెంపరేచర్స్ని మనం మెజర్ చేయొచ్చు. దిస్ కెన్ బి రైజ్డ్ అప్ టు, ఇది ఇంకా మనం 2700 degrees Celsius వరకు దీని రేంజ్ని పెంచవచ్చు. దీని రేంజ్ని ఇంక్రీజ్ చేస్తూ మనం మెజర్ చేయొచ్చు. ఓకే, సో డియర్ స్టూడెంట్స్, this is for today's lecture. I hope you have enjoyed and understood the lecture. If you still have any doubts, ask me in the group or in the classroom. Okay, have a nice day.